హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పాలక్ పులావ్ని చేసుకొని తింటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కట్ట పాలకూరను వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్పై ఒక కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పాలకూరను ఫ్రై చేసి తీసుకుంటున్నాను. మీరు ఇలా లేదు అని అంటే బాయిల్ కూడా చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీరు పాలకూరను ఇలా ఫ్రై చేయకపోతే బాయిల్ చేసేటప్పుడే 1 or 2 మినిట్స్ పాలకూరను బాయిల్ చేసి ఆ వాటర్ని అదే పులావ్లోకి యూజ్ చేయండి. అందులోనే పోషకాలన్నీ ఉంటాయి. పాలకూరను ఎక్కువ ఫ్రై చేయకుండా నార్మల్గా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారులో వేసుకోవాలి. ఇందులో మీరు అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నేను సపరేట్గా వేస్తున్నాను, అందుకే వేయలేదు. ఇప్పుడు ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఒక పాలకూర కట్టతో 1 kg రైస్ వరకు మనం పులావ్లా చేసుకోవచ్చు. ఇప్పుడు పులావ్ కోసం మనం స్పైసెస్ని రెడీ చేసుకుందాం. స్పైసెస్ అంటే అందులోనే మనం దాల్చిన్, ఇలాచీ, జాజికాయ ఇవన్నీ మనం వేసుకొని ఉంచుకోవాలి. ఈ జాజికాయ అనేది కొంచెం మనం చితగ్గొట్టి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్పై అదే కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యింది అన్నప్పుడు అందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్పైసెస్ అందులోనే వేసుకోవాలి. ఇలా వేగుతుండగా అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అల్లం తెల్లుల్లి అనేది మీరు ఇందులో కాకుండా పాలకూరలో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా సపరేట్గా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే 1 కప్ వరకు గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో ఇవే వేయాలని ఏమీ లేదు, మీ ఆప్షన్. ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి, కానీ సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలి. ముందుగా మనం పాలకూరలో కూడా వేసుకున్నాం. ఇలా ఫ్రై అవుతుండగా అందులోనే 10 పలుకుల వరకు జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి కలుపుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఈ మసాలా ఇలా 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకోవాలి. మీ ఆప్షన్, మీరు జీరా రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా రైస్ అనేది వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. వాటి క్వాంటిటీ బట్టి ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 గ్లాస్ రైస్కి 5.5 వాటర్ తీసుకుంటున్నాను. మీ చాయిస్ 6 కూడా తీసుకోవచ్చు, కానీ మనం ముందుగా రైస్ అనేది నానబెట్టి పెట్టుకున్నాం కదా, వాటి వాటర్ కూడా ఉంటుంది. ఈ క్వాంటిటీతో మీరు వాటర్ వేసుకుంటే మీకు పులావ్ అనేది విడివిడిగా చాలా లూజ్గా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి ఫైనల్గా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ ఈ టైంలోనే వేసుకోవాలి. పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత అందులోనే మీరు బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐ ఫ్లేమ్లోనే 5 మినిట్స్ ఉడికించాలి. ఇలా ఒక్కసారి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అని అన్నప్పుడు వాటిని గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మీరు కుక్కర్లో చేసుకుంటే ఐ ఫ్లేమ్లో 1 విజిల్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్ సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిపై మూత పెట్టి 20 మినిట్స్ వరకు ఉడికించుకుంటే చాలు. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదు అంటే ఆ పేస్ట్ అనేది కింద ఉండిపోయి రైస్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇలా 20 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలక్ పులావ్ రెడీ. పిల్లలు పాలకూర అంటే ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇదే ప్రాసెస్లో పాలకూరతో పులావ్ చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరే చూడండి ఎంత విడివిడిగా, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.